నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ శ్రీగినవన్. నేను ఈరోజు ముందుకి సింహరాశి మార్చి మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా గిరి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ సింహరాశి వారికి ఈ మాసం ఆరంభం కొంత మామూలుగా ఉన్నప్పటికీ అలా క్రమేణా సామాజిక సంబంధాలలో గొప్ప పేరు వస్తుంది. అంటే సోషల్ సర్వీస్లో ఉన్న వారికి, ఈ రాశిలో ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారికి మంచి యోగకరంగా లాభకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి, సినిమా రంగం వారికి కూడా కొంత కీర్తి ప్రతిష్టలు, మంచి గుర్తింపు, విశేషమైన గౌరవం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత పెరుగుతుంది. అవివాహితులు ఎవరైతే ఉంటారో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా చేస్తున్నారో వారి యొక్క కోరిక కూడా, వారి యొక్క ఆకాంక్ష కూడా నెరవేరే అవకాశాలు ఈ మాసం పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. ఇక వీరికి కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి ఈ మాసం ప్రథమార్థంలోనే మంచి సమయంగా భావించండి. అంటే మార్చి 15th లోపల వీరు తమ యొక్క వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు. మార్చి 15 తర్వాత అంత అనుకూలమైన కాలం లేదని చెప్పవచ్చు. వివాహాది వాటిలో విందు వినోదాల్లో పాల్గొంటారు వీరు. అలాగే సామాజికంగా కొంత గుర్తింపును పొందుతారు. సినిమా రంగం, కళారంగం వారికి విశేషమైన గుర్తింపు ఉంటుంది. అలాగే ఈ రంగంలో ఉన్న కళాకారులకి బాగా గుర్తింపు ఉంటుంది. విదేశీయానానికి ఈ మాసం అనుకూలం ఉంది. అయితే మార్చి 15 తర్వాత కొంత అనుకూలత ఎక్కువగా ఉంది. గోల్డ్, సిల్వర్ వ్యాపారస్తులకి అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉన్న వారికి వీరికి స్పెక్యులేషన్ ఈ మాసం అంత కలిసి రాదు. ఎందుకంటే ఆకస్మిక ధన నష్టాల సూచనలు ఈ మాసాంతరం కనిపిస్తున్నాయి. అందుకే స్పెక్యులేషన్ వంటి జోలికి పోవాకండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.